నాదే ఎక్స్పీరియన్స్ ఉంది మ్యామ్. నేను కూడా వీడియో చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో మన పోలీస్ డిపార్ట్‌మెంట్ వాళ్ళని కూడా ట్యాగ్ చేశాను. సైబర్ క్రైమ్ వాళ్ళని కూడా ట్యాగ్ చేశా. ఏమైందంటే ఓఎల్ఎక్స్‌లో ఓఎల్ఎక్స్ లో ఇది సిఐఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ యాహ్! అది ఏమో ఉంది. సింపుల్ మ్యామ్. పిన్ కూడా అడగలేదు. నమ్ముతారా మీరు? ఏమైంది ఓఎల్ఎక్స్‌లో నేను నా ఓల్డ్ ఫర్నిచర్ పెట్టాను. హి సెడ్ నాకు నచ్చిందండి ఫర్నిచర్ అని మెసేజ్ చేశాడు. ఐ సెడ్ ఓకే ₹1 మీకు వేస్తున్నాను చెక్ చేసుకోండి అన్నాడు. ఓకే ₹1 వచ్చింది చెక్ చేసుకున్నాను. ఓకే 30,000 పంపించానండి అని అంటే ఓకే. అది జస్ట్ టచ్ చేసా అంతే. నా అకౌంట్‌లో 30,000 వాడికి వెళ్ళిపోయింది. వాడేమంటాడు బై మిస్టేక్ వచ్చింది మీకు పంపించేస్తున్నాం కానీ ఇది మీరు పే చేయండి అంటాడు మళ్ళీ. దెన్ ఐ గాట్ అలర్ట్. నో మళ్ళీ ఎందుకు పంపాలి అసలు నేను? వాడు కదా నాకు అమౌంట్ వేయాలి. నా అమౌంట్ వాడికి వెళ్ళినప్పుడు వాడు నాకు కదా వేయాలి. మళ్ళీ నన్ను ఎందుకు వేయమంటున్నాడు? కరెక్ట్. దెన్ వాడిని లైన్‌లోనే పెట్టి పోలీస్ స్టేషన్‌కి వెళ్ళా. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్‌కి. నియర్ బై నాకు ఆ సరౌండింగ్‌లోనే వస్తుంది. వెళ్తే వాడు లిటరలీ బూతులు తిడుతున్నాడు ఫోన్‌లో. సార్ అకౌంట్ బ్లాక్ చేయండి అంటే మీరు కంప్లెయింట్ ఇవ్వండి అంటారు వీళ్ళు. ఇది ఆల్రెడీ ఏటీఎంలోంచి డ్రా చేసేసారండి అని ఫైనలైజ్ చేశారు. అది ఎక్కడుంది? ఎక్కడో బీహార్‌లో ఉన్నాడు వాడు. సో సైబర్ ఎట్లా అయింది కదా, ఫిజికల్ లో అట్లీస్ట్ అది దొంగ వాళ్ళు మీ ఇంటికి స్కోప్ అవుట్ చేసి అదే. చోరీ దొంగ చేయడానికి రావాలి, కానీ వాళ్ళు బీహార్ నుంచి ఏం కనెక్షన్ లేదు కానీ దొంగ జరిగింది. సో ఓఎల్ఎక్స్‌లో కూడా నేను ట్రస్ట్ చేయడానికి లేదు అని అనిపించేసింది నాకు. అది ఓఎల్ఎక్స్ లో ఇది సిఐఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్, నేను సిఐఎస్ఎఫ్ వాళ్ళు అది ఓ నమ్మకం కోసం వాళ్ళు ఆర్మీ వాళ్ళు కానీ సిఆర్పిఎఫ్ కానీ సిఐఎస్ఎఫ్ వాళ్ళకి ఇది ఫోటో పెట్టుకొని యూనిఫామ్ లో ఫోటో ఓన్లీ నమ్మకం కోసం.